చెప్తాముడు చెంచల్ కూడా జైలుకి ఎందుకు వచ్చినావు నువ్వు? నేను మా పల్లె ప్రసాదం మీద బెయిల్ దొరికిందని చాలా హ్యాపీగా ఉందన్న. ఇలా పల్లె ప్రసాదం చూద్దాం ఎలా ఉన్నాడు. ఎందుకంటే అన్న నేను పల్లె ప్రసాదం వీరాజు అన్న గేమ్ పరంగా రైతు తీట కాబట్టి వీరాజు వాడి కానీ నాకు ఓకే అంటే ఇది లేదా నా రూమ్లో అప్పుడు నిద్ర వస్తే ఏం చేయండి అన్నాను. ఒకసారి చూసి వెళ్దామని వచ్చినా నాకు ఇంటికి. సో జైలుకి అన్న కోసం వచ్చినావు పల్లవి ప్రశాంత్ అన్న కోసం? ఎందుకంటే అన్న నేను ఒక రైతు బిడ్డ అంటే అన్యాయం చేసింది కదా, అన్నని చూద్దాం ఒకసారి అన్న ఇట్లా కూడా చూసుకోవాలని దగ్గర వచ్చాను. ఎందుకంటే అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన రైతు తెలిసి కూడా రైతు నీళ్ళం అనేది చాలా బాగా అందుకు వచ్చిన ఇంటికి. ఓకే, సో ఇక్కడికి రావడం నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మస్తు హ్యాపీగా ఎప్పుడు బయటకు వస్తాడా. ఎందుకంటే ఏదో అనుకోకుండా జరిగిన తప్పుని చేయాలనే చేసి పోలీసు వాళ్ళు అలా జైలు వేయడం అది నాకు బాగా అనిపిస్తుంది. అందుకని ఇక నెక్స్ట్ ఇక రిపీట్ కాకుండా అన్న మంచిగా ఉండాలని అన్నం చూడడానికి వచ్చాను. నాకు ఇందాక అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళతో మాట్లాడినట్టు ఉన్నారు, ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు? బాబు మీరు ఇక్కడికి అభిమానులకి ఇక్కడికి రాదు, ఇంత దూరం రాదంటే సార్ నేను చాలా దూరం నుంచి వచ్చిన సార్ ఒకసారి కళాలని మాట్లాడాలంటే బయటికి వస్తారు వెయిట్ చేయాలి అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ పంపించాను. సో పల్లవి ప్రశాంత్ అన్న బయటికి వస్తే ఏం చెప్తావు నువ్వు? ఒకటే అన్న సేఫ్గా తీసుకున్నా మన రైతు బిడ్డలకి దేవుడు సాయం అన్న. ఎన్ని కష్టం వచ్చినా ఎవరు ఎంత చేసినా కూడా మన రైతు బిడ్డ ఎప్పుడు రైతు బిడ్డ అన్న. నీకైతే ఏం కాదన్న, టెన్షన్ తీసుకోకన్నా. నువ్వు ఇప్పుడు బయటికి వచ్చినావు, ఎప్పుడైనా ఎంత ఎవరో తప్పు చేసినా కూడా అన్యాయం ఎక్కడ తిన్నా కూడా న్యాయం జరుగుతుందని ఉన్నదన్న. ఇంకొకటి బోలేనా థ్యాంక్ యూ అన్న, నీ వల్లనే బేలు దొరికింది. మా బోలేనా కూడా హ్యాపీ అన్న. బోలేనా లేకపోతే అన్న బేలు దొరకకు అని అనిపిస్తున్నా. బోలేనా చాలా హ్యాపీ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు.